హలో! హాయ్ టీమ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు సెక్యూరిటీస్. ఈరోజు మనకి 1,00,000 విక్టరీ ట్రేడింగ్ సీరీస్‌లో భాగంగా ఈరోజు మనకి డే 12 అండి. ఈ డే 12లో నేను ఏ ఏ ట్రేడ్స్ తీసుకున్నానో వాటి ట్రేడ్స్ యొక్క వెనక ఉన్న లాజిక్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఎంతో యూజ్‌ఫుల్ అయిన కంటెంట్ అయితే లభిస్తుంది. ఇంకా ఈరోజు డేట్‌కొచ్చేసి ఈరోజు జూలై 28 అండి. ఈరోజు మనకి మార్కెట్ వచ్చేసి మనకి మార్కెట్ వచ్చేసి ఒక రేంజ్ బౌండ్‌లో ఉందండి. ఎందువలనంటే ఈరోజు మనకి ఆహ్, నిఫ్టీ అనేది ఎక్స్‌పైరీ కాబట్టి మనకి చూడొచ్చు మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడమే ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. అంటే ఏంటంటే యెస్టర్‌డే ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే మాత్రమే ఈరోజు మనకైతే మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో, ఇంక అందులో భాగంగా ఈరోజు మనకి నిఫ్టీ ఐటీ సెక్టార్ అనేది మార్నింగ్ మనకి మంచిగా బుల్లిష్‌గా ఉందండి చూడొచ్చు. ఈరోజు మనకి నిఫ్టీ ఐటీ సెక్టార్ అనేది అబోవ్ 3.3% వరకు పాజిటివ్‌లో ఉందండి. అందువల్ల ఈరోజు నేను ఇంట్రాడే కోసం ఐటీ సెక్టర్ ఐటీ సెక్టార్‌లో ఉన్న స్టాక్స్ కోసం అయితే ఎక్కువగా ఫిల్టర్ అయితే చేశానండి. చూడొచ్చు మనకి ఈరోజు సెక్టార్‌లో చూసుకున్నా గాని మనకు మంచి ఆహ్, హ్మ్. పాజిటివ్‌గా ఉన్న సెక్టార్ ఏదంటే ఒక ఐటీ సెక్టార్ మాత్రమే చూడొచ్చు. మనకి మార్నింగ్ నుంచి పాజిటివ్‌లోనే ఉంది. ఇంకా మనకి సెకండ్ సెక్టార్ వచ్చేసి రియాలిటీ సెక్టార్. ఇది కూడా మనకి మార్నింగ్ నుంచి బుల్లిష్‌గానే ఉంది. బట్ ఇంకా మనకి బేరిష్‌గా ఉన్నది సెక్టార్ ఏంటంటే ఒక డిఫెన్స్ స్టాక్స్ అండి. డిఫెన్స్ స్టాక్ కూడా మనకి మార్నింగ్ నుంచే బేరిష్‌గా మంచి ప్రైస్ యాక్షన్‌తో ఉన్నాయి. బట్ మనం ఈరోజు ఏ ట్రేడ్స్‌లో ఎంట్రీ తీసుకున్నామైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఈరోజు నేనైతే ఎంట్రీ తీసుకున్న స్టాక్స్ వచ్చేసి 2 స్టాక్స్‌లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఎందువలనంటే ఈరోజు నాకు 2 స్టాక్స్‌లో మంచి ఎంట్రీస్ అయితే లభించాయి. మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న ఎంట్రీస్. అందువలన వాటినైతే నేనైతే తీసుకోవడం జరిగిందండి. ఇంకా చూడొచ్చు నా యొక్క వాచ్ లిస్ట్‌లో కూడా నేను ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఐటీ సెక్టార్ అండ్ రియాలిటీ సెక్టార్ స్టాక్స్ అండ్ డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ కూడా నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్నాయండి. బట్ ఇన్ని స్టాక్స్‌లో కూడా నేనేంటంటే క్లియర్‌గా మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకున్నాను. ఇన్ని స్టాక్స్‌ని కూడా ఇంకా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదా! మన ఛానల్ యొక్క టెలిగ్రామ్‌లో నేనైతే నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ మెన్షన్ చేస్తాని. సేమ్ అదే విధంగా ఈరోజు నేనైతే మన యొక్క ఛానల్‌లో అయితే ఈ స్టాక్స్‌నైతే ఆహ్, పోస్ట్ చేయడం జరిగిందండి. మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ, ఇంకా ఎవరైనా సీరియస్‌గా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే, ఇది మన సబ్‌స్క్రైబర్‌లకి చాలా మందికైతే యూజ్‌ఫుల్ అవుతుందండి. డిస్క్రిప్షన్‌లో మన ఛానల్ యొక్క మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటది. ఎవరైతే ఆహ్, ఎవరికైతే ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది. మీరైతే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఈ ఛానల్ లింక్ ఉండిద్ది. చెక్ చేయొచ్చు. ఇంకా ఈరోజు మనకైతే ట్రేడ్స్ చూడొచ్చు. ఈరోజు నేను ట్రేడ్స్ వచ్చేసి అదాని పవర్‌లో అయితే తీసుకున్నానండి. ఎందువలనంటే మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్‌లో ఉంది. బట్ ఏంటంటే ఈ నిఫ్టీ ఎనర్జీ సెక్టార్ అనేది మనకైతే నెగెటివ్‌గా ఉంది మార్నింగ్‌లో. అందువల్ల నేనైతే ఈ అదాని పవర్ స్టాక్‌లో తీసుకున్నాను. నేను తీసుకున్న టైంకి ఈ స్టాక్ కూడా అంతగా అయితే ఏం ఫాలో అవ్వలేదండి. నేను తీసుకునేసరికి స్టాక్ వచ్చేసి బిలో 3% మాత్రమే బిలో 2% మాత్రమే ఫాలో అయింది. అందులో మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్ కాబట్టి నేనైతే ఇక్కడైతే తీసుకున్నాను. నేను 9, 10 9:55 ఆ టైంలో అయితే తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్న తర్వాత స్టాక్ అనేది నాకు 1:1 రిస్క్ రివార్డ్ రేషియో అయితే ఇచ్చిందండి. బట్ నేనేం చేశానంటే ఎట్లా మనకి 1:1 రిస్క్ రివార్డ్ వచ్చింది కాబట్టి మనం ఏంటంటే మన యొక్క స్టాప్ లాస్‌ని నేనైతే కాస్ట్ టు కాస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. చూడొచ్చు నేను తీసుకున్న ఫస్ట్ ఆర్ సెకండ్ క్యాండిల్‌లోనే మనకైతే 1:1 టార్గెట్ రావడం జరిగింది. బట్ నేనేంటంటే నెక్స్ట్ 1:2 వరకు వెయిట్ చేశాను. ఆర్ ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ అయితే పెట్టడం జరిగింది. సేమ్ నాకు నెక్స్ట్ ఫర్దర్ క్యాండిల్‌లో నాకేం జరిగిందంటే చూడొచ్చు. నాకు ఫర్దర్ క్యాండిల్‌లోని నాకైతే కాస్ట్ టు కాస్ట్‌లో ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ట్రేడ్ అంటే ట్రేడ్ అంటే ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు. ఒకవేళ ఇక్కడ గాని నేను స్టాప్ లాస్‌ని ప్లేస్ చేయకపోతే ఏం జరుగుతుందంటే, అది వెనక్కి వెళ్లి ఏం జరిగిందంటే, ఇక్కడ నా యొక్క మెయిన్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అప్పుడేంటంటే, మనం ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్ అనేది ఏరో ఇక్కడైతే మనకి పోవడం జరిగింది. బట్ కొన్ ఇది ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్ వచ్చేసి సెక్టార్‌కి మారుతుందండి. మనం ఏంటంటే, ఆప్షన్స్‌లో మనం ఫిక్స్డ్‌గా పెట్టుకుంటే ఒకవేళ టార్గెట్ అని స్టాప్ లాస్ అని అయ్యుండొచ్చు. బట్ ఇక్కడేంటంటే స్టాక్స్‌లో వచ్చేసి మనం ఒకసారి ట్రెండ్‌లో ఎళ్తే బట్ అగైన్ ఇవి రివర్సల్ అవుతాయి కాబట్టి, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ ట్రేడ్ అయితే చేయాలి. సేమ్ అదే విధంగా నేను గత 12 డేస్‌లో ఏ విధంగా అయితే ట్రేడ్ చేస్తున్నానో, అదే విధంగా ఈరోజు కూడా ట్రేడ్ చేశానండి. ఇక్కడ మనకి ఈ స్టాక్‌లో ఈరోజు మనం ఎంట్రీ తీసుకుంటే మనం వచ్చేసి కాస్ట్ టు కాస్ట్‌లో అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు మనకి.
క్లోజ్డ్ పొజిషన్స్. ఇది 22 వరకు అంటే కాస్ట్ టు కాస్ట్ నాకు ఈరోజు ఆహ్, దీంట్లో అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగిందండి. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న స్టాక్ వచ్చేసి చూడొచ్చు గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. ఈరోజు ఈ స్టాక్ అయితే నాకైతే చాలా అంటే చాలా పేషెన్స్‌నైతే నేర్పించిందండి. నేను ఈ స్టాక్‌ని కరెక్ట్‌గా ఎప్పుడు తీసుకున్నానంటే 9:40 ఆ టైంలో అయితే ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకున్నానండి. నాకు ఇనిషియల్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్‌లో పెట్టాను. చూడొచ్చు నేను తీసుకున్న సెకండ్ క్యాండిల్‌లోనే స్టాక్ నా యొక్క డైరెక్షన్‌లో వెళ్తుంది. అప్పుడేం చేశానంటే నా యొక్క స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్ స్వింగ్ లో వద్ద పెట్టాను. బట్ చూడొచ్చు ఆ స్వింగ్ లో వద్దనే మనకి స్టాక్ అనేది దాదాపు ఆల్‌మోస్ట్ 9:50 నుంచి 9:50 నుంచి 12 వరకు ఏంటంటే అదే దాదాపు 2 అవర్స్ అదే రేంజ్‌లో కన్సాలిడేషన్ అవుతూ ఫైనల్‌గా ఫైనల్‌గా అయితే నాకు టార్గెట్ వైపు అయితే మూవ్ అవ్వడం జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే స్వింగ్ బేస్డ్ మీద మనకు స్టాప్ లాస్‌ని ట్రై చేస్తాం కాబట్టి నేను 2110 నుంచి ఈ లెవెల్‌కైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకొని రావడం జరిగింది. అప్పుడు మనకేం జరిగింది 12:25కి ఆ టైంలో నా యొక్క ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ కాస్ట్ టు కాస్ట్‌లో అయితే ఈరోజైతే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నాకు ఈ ఈక్విటీ ట్రేడింగ్ సీరీస్‌లో నేను ముఖ్యంగా పాటించేది ఏంటంటే బిఫోర్ 11:00 వరకు మాత్రం నేనైతే ట్రేడ్ తీసుకుంటాను. ఆఫ్టర్ 11:00 నేను ఎటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోనండి. ఇంకా నేను ఏ ట్రేడ్స్ తీసుకున్నా కానీ అవి మోస్ట్‌లీ 2 వరకైతే హోల్డ్ చేస్తాను. 2 2 అండ్ 2 అండ్ బిఫోర్ వరకే నేను హోల్డ్ చేస్తాను. ఆఫ్టర్ 2 తర్వాత నేనైతే హోల్డ్ చేయను. ఎందుకంటే ఆఫ్టర్ 2 తర్వాత మనకేంటంటే యూఎస్ మార్కెట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. స్టాక్స్ యొక్క ఎక్కువగా న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి డైరెక్షన్ ఉంటుందో అప్పటి వరకు మాత్రమే నా యొక్క స్టాక్స్‌నైతే నేనైతే హోల్డ్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ చూడొచ్చు. కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ కూడా మనకి నిఫ్టీ మార్నింగ్ వచ్చేసి నిఫ్టీ, పిఎస్‌యు బ్యాంక్స్ అనే సెక్టార్ అనేది బేరిష్‌గా ఉందండి. అందువల్ల నేను ఆహ్, కె పిఎస్‌యు బ్యాంక్ నుంచి కూడా స్టాక్స్‌నైతే ఇంట్రాడే కోసం పిక్ చేసుకున్నాను. బట్ ఇదేంటంటే అంత ప్రైస్ యాక్షన్ అనిపించలేదు. అందువల్ల దీంట్లో అయితే నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేకపోయాను. ఇంకా మార్నింగ్ నుంచే మీకు చెప్పాను కదా! డిఫెన్స్ స్టాక్స్ కూడా మంచిగా ప్రైస్ యాక్షన్ ఉన్నాయి. ఈ మెజగాన్ డాక్ నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉందండి. కానీ చూడొచ్చు మనకి అంతగా మొమెంటం లేదు. అందులో వాల్యూమ్స్ కూడా ఈ స్టాక్‌లో తక్కువున్నాయి. అందువల్ల నేను మెస్డాక్ మెజగాన్ డాక్ ఈ స్టాక్‌నైతే నా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే అవాయిడ్ చేయడం జరిగిందండి. ఇంకా హెచ్ఏఎల్ కూడా చూడొచ్చు. ఇది మనకైతే ఎంట్రీ అయితే ఇచ్చిందండి. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎమ్మటే రివర్సల్ అయింది. బట్ నేనైతే దీంట్లో అయితే ఎంట్రీ అయితే తీసుకోలేకపోయానండి. ఈ హెచ్ఏఎల్ స్టాక్‌లో. ఇంకా ఈ ఐటీ సెక్టార్‌లో చూద్దాం. ఐటీ సెక్టార్‌లో ఇంటెలెక్ట్ స్టాక్ కూడా మనకి మంచిగానే ఉంది. బట్ ఇదేంటంటే మనకి ఈ స్టాక్ చూడొచ్చు. మనకంత బ్రేకౌట్ అవ్వలేదు. ఇంకా ఇదేంటంటే ఈ రేంజ్‌లోనే ఉంది మనకి. రేంజ్‌లో ఉంటే ఏం జరుగుతుందంటే మనకి కన్సోలేషన్ ఉన్న ఫేజ్‌లో మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఎక్కువ మోస్ట్‌లీ స్టాప్ లాస్‌లు హిట్ అవ్వడం తక్కువ టార్గెట్‌లో రావడం జరుగుతుంది. అందువలన నేను ఏ ట్రేడ్స్ తీసుకున్నా కానీ అయి మోస్ట్‌లీ బ్రేకౌట్ అయిన స్టాక్స్ మాత్రమే నేనైతే బ్రేకౌట్ అయిన స్టాక్స్ మాత్రమే తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్‌లో నేనైతే ఎంట్రీ తీసుకున్నాను కదా! ఇక్కడ చూడొచ్చు నేను ఈ లెవెల్ క్రాస్ అయినాక మాత్రం నేనైతే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ బ్రేకౌట్ ఉంది. అంటే ప్రీవియస్ 3 ప్రీవియస్‌గా ఉన్న 2 ఆర్ 3 డేస్ యొక్క హైస్‌ని కూడా క్రాస్ అయింది. అప్పుడు మాత్రం దీంట్లో అయితే ట్రేడ్ తీసుకున్నాను. బట్ స్టాక్ కూడా ఈరోజు మంచిగానే పెర్ఫార్మ్ చేసిందండి. ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్ అనే స్టాక్ అంటే బ్రేకౌట్ ఇచ్చింది కాబట్టి మీరు కూడా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ పిక్ చేసుకుంటే ఎక్కువగా ఆహ్, గత గత 3 ఆర్ 4 డేస్ అండ్ లాస్ట్ 1 వీక్ అంటే అబోవ్ ఉన్న ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మాత్రమే తీసుకోండి. మనకేంటంటే ఎక్కువగా మన యొక్క టార్గెట్ వైపు రీచ్ అవ్వడానికి అయితే చాలా అంటే రీచ్ అవ్వడానికి మంచిగా హెల్ప్‌ఫుల్ అయితే అవుతాయండి. ఇంకా చూడొచ్చు. దీంట్లో అయితే ఎంట్రీ అయితే తీసుకోలేకపోయాను. ఇంకా రియాలిటీ సెక్టార్ చూడొచ్చు. మనకి రియాలిటీ సెక్టార్‌లో ఈరోజు మనం మంచి ఎంట్రీస్ అయితే ఫైండ్ ఔట్ చేయలేకపోయామండి. చూడొచ్చు మనకి మార్నింగ్ మంచిగా ఈ లెవెల్ అయితే బుల్లిష్‌గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఆఫ్టర్ 10 9:40 తర్వాత ఏంటంటే దాదాపు రియల్టీ సెక్టార్‌లో స్టాక్స్ అన్నీ కూడా మనకి రివర్సల్ అనేది అవ్వడం జరిగిందండి. అందువల్ల నేను ఈ బ్రిగాడే అంటే టోటల్‌గా ఈరోజు రియాలిటీ సెక్టార్‌లో ఉన్న స్టాక్స్‌ని నేనైతే అవాయిడ్ చేయడం జరిగిందండి. ఇంకా ఈరోజు మిగిలినయి ఏంటంటే ఒక ఐటీ సెక్టార్ స్టాక్స్ అండి. చూడొచ్చు మనం ఈ లెవెల్ క్రాస్ అయితే ఇటైతే తీసుకుందాం అనుకున్నానండి. ఈ ఐటీ సెక్టర్‌లో. బట్ చూడొచ్చు ఈ స్టాక్ కూడా ఈ ఈ లెవెల్ అనేది క్రాస్ అవ్వలేదు. ఇంకా టాటా టెక్నాలజీస్ ఇది కూడా అంతగా అనిపించలేదు నాకు ఎంట్రీకి. ఈరోజు నేను మిస్ అయిన ఒకే ఒక స్టాక్ ఏంటంటే ఎంట్రీలో యాఫ్లే ఇండియా అండి. దీంట్లో యాక్చువల్లీ నేనైతే ఎంట్రీ అయితే తీసుకోవాల్సింది. బట్ నేను
కొన్ని రీజన్స్ వల్ల ఎంట్రీ అయితే తీసుకోలేకపోయాను. ఆ రీజన్స్ ఏంటో అనేది చెప్తాను చూడండి. ఇది మార్నింగే మనకి మార్కెట్ చూడొచ్చు. ఆల్రెడీ ద మార్కెట్ ఆల్రెడీ ఇది ఆల్‌మోస్ట్ 5% వరకు పెరిగిపోయిందండి. నేను ఎంట్రీ తీసుకోవాలంటే ఎంట్రీ క్రైటీరియా ఎలా ఉండాలని చెప్పానంటే, మనకి స్టాక్ అనేది ఎంట్రీ తీసుకోవాలంటే అది అప్ సైడ్ అయినా కానీ, డౌన్ సైడ్ అయినా గానీ బిలో 3% మాత్రం గెయిన్స్ ఆర్ లాసెస్‌లో ఉండాలి. అప్పుడు మాత్రం మనకేంటంటే ఎక్కువ స్టాక్ అనేది ఎక్కువగా స్ట్రెచ్ అవ్వడానికి వీలుంటుంది. ఇది ఆల్రెడీ 5% స్ట్రెచ్ అయింది కాబట్టి అంటే ఎక్కువ 5% వరకు పెరిగింది కాబట్టి, ఆ తర్వాత మనకి పెరగడానికి అనేది తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనం అయినా కానీ స్టాప్ లాస్ స్వింగ్ బేస్‌లో పెట్టుకుంటాం. కానీ రియాలిటీలో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే స్టాక్ అనేది కొంచెం 1% వచ్చేసి మళ్ళీ రివర్స్‌లో అవ్వచ్చు. అందువల్ల మనం సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి, ఇది ఆల్రెడీ ఆల్‌మోస్ట్ 5% వరకు గెయిన్ అయింది కాబట్టి, ఈ స్టాక్‌నైతే నేను ఇంట్రాడే కోసం అయితే అవాయిడ్ చేశాను. సేమ్ సేమ్ ఇదే స్టాక్ మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇచ్చాను చూడండి. అఫ్లై ఇండియా చూడొచ్చు. నేను నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో 951కే పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా యాక్టివ్‌గా ట్రేడ్ చేసేవాళ్ళుంటే ఈ మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే మీకైతే యూజ్‌ఫుల్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్‌లో మన ఛానెల్ ఉంటుంది. మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎక్స్‌ట్రా వేవ్ అండి. ఇది కూడా టోటల్‌గా ఐటీ సెక్టార్‌లో ఉన్న స్టాక్స్ ఈరోజు అవాయిడ్ చేయడం వల్ల మనకైతే మంచిగా ప్రాఫిట్‌లయితే రాలేదండి. బట్ మనం ఈరోజు తీసిన 2 ట్రేడ్స్ కూడా మనకి అయితే ఆహ్, కాస్ట్ టు కాస్ట్‌లో అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు మనకు తెలిసిన మంచి లెసన్ ఏంటంటే, మనం ఈరోజు ఈరోజు తీసిన 2 ట్రేడ్స్‌లో మనం 1:1 బుక్ చేసుకున్నా కానీ ఈరోజు మనకు దాదాపు 1% వరకు ప్రాఫిట్ అయితే వచ్చేది. బట్ మనం ఏంటంటే 1:2 కోసం చూసినాం కాబట్టి మనకైతే కాస్ట్ టు కాస్ట్‌లో ఎక్కువ ట్రేడ్స్ కాస్ట్ టు కాస్ట్ అండ్ 1:1 లోనే 1:1లో టార్గెట్లు హిట్ అవుతున్నాయండి. ఇదేనండి మనకేంటంటే ఈక్విటీ ట్రేడింగ్ సీరీస్‌లో చూడొచ్చు. నా యొక్క స్టాప్ లాస్‌లు అనేవి లిమిటెడ్‌గా ఉన్నాయి. నా యొక్క టార్గెట్స్ అండ్ గెయిన్స్ అన్నీ కూడా లిమిటెడ్‌గానే ఉన్నాయి. ఎవరైనా బిగినర్స్ ఇనిషియల్‌గా నేర్చుకోవాలనుకుంటే మీరు స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయడం వల్ల మీరైతే మంచిగా ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకోగలరు. ఇంకా ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకోగలరు. ఇంకా మీరేంటంటే మంచిగా పీస్‌ఫుల్ మైండ్‌తో అయితే ట్రేడ్ చేయగలరు. మీరెప్పుడైతే స్టాక్ మార్కెట్‌లో సర్వైవ్ అయితారో 1 ఆర్ 2 ఇయర్స్ అప్పుడు మాత్రం మీరు మంచిగా స్టాక్ మార్కెట్‌ని మంచిగా మీరైతే అర్థం చేసుకోగలరండి. ఇంకా మన ఛానెల్‌లో ఈ వస్తున్న ఈ వీక్లీ సీరీస్ గురించి ఆహ్, మీరేమన్నా చెప్పాలనుకున్నా గాని కింద కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పొచ్చు. ఇంకా మనకేమన్నా ఇన్‌పుట్స్ ఇవ్వాలన్నా కానీ మీరు ఖచ్చితంగా ఇవ్వొచ్చండి. మీ దగ్గర నుంచి మేమైతే చాలా అయినా నేర్చుకోవడానికైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా గురించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, నేనేమైనా తప్పు చేసినా కానీ మీరైతే గైడ్ చేయొచ్చు కామెంట్ బాక్స్‌లో. మేము ఆల్‌వేస్ ఓపెన్‌గానే ఉంటాము. మన సబ్‌స్క్రైబర్‌లో కూడా చాలామంది తెలిసిన వాళ్ళుంటారు. ఎప్పటినుంచో ట్రేడ్ చేసేవాళ్ళుంటారు కాబట్టి, మేమైతే ఆహ్, మీ దగ్గర నుంచి కూడా ఇన్‌పుట్స్ తీసుకోవడానికైతే రెడీగా ఉన్నామండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.